హలో! హాయ్! అందరికీ నమస్కారం. నేను మీ వంటల తిరుమల. మనం ఈరోజు స్పెషల్ మజ్జిగ చారు. మామూలు మజ్జిగ చారు కాదండి. వంకాయతో మజ్జిగ చారు. ఇది ఎలా చేయాలనో చేసి చూపిస్తా. మనం మజ్జిగ చారుకి చట్టు పెట్టుకుందాం. నూనె, ఉద్దిపప్పు ఆవాలు కొద్దిగా, జీలకర్ర కొద్దిగా, మిరియాలు కొద్దిగా, పచ్చిమిరపకాయలు కొద్దిగా, ఎర్రగడ్డలు, కరివేపాకు 2 లీపులు, పసుపు కొద్దిగా, సాల్ట్ కొద్దిగా, తక్కాలి చిన్నగా తరిగింది కొద్దిగా. మజ్జిగ చారు స్పెషల్ ఐటమ్ మామిడికాయ ముక్కలు వేస్తే పుల్లగా టేస్ట్గా తింటే మళ్ళీ మళ్ళీ మజ్జిగ చారు అడగాలి. చిన్నదిగా దంచుకున్న అల్లం ముక్కలు కొద్దిగా బాగా సన్నగా తరిగి పెట్టుకున్న వంకాయలు. ఏమండి మన మజ్జిగ చారు స్పెషల్ అండి ఇది. వంకాయలు, ముళ్ళొంకాయలు అంతా ఇంత ఉండదు. రుచి అంటే అదిరిపోవాలి అంతదా. తిరుమలనా మజాక. కారం కొద్దిగా. మన మజ్జిగ చారుకి వంకాయ, మామిడికాయ రెడీ. బాగా ఆరినాక కూర మనం మజ్జిగ కలిపినామంటే బ్రహ్మాండమైన మజ్జిగ చారు రెడీ అయిపోతుంది. ఉల్లగడ్డ తాలింపు ఉద్దిపప్పు ఆవాలు వేసుకున్నాం. మజ్జిగ చారుకి ఉల్లగడ్డ తాలింపు బాగుంటుంది. ఎర్రగడ్డలో కరివేపాకు కొద్దిగా, పచ్చిమిరపకాయలు కొద్దిగా, తెల్లగడ్డ కొద్దిగా, పసుపు కొద్దిగా, తక్కాలి ఒక 2 సన్నగా తరిగి పెట్టుకున్నాం, ఉప్పు కొద్దిగా, కారం కొద్దిగా వేసుకున్నాం, గరం మసాలా కొద్దిగా, గుమగుమలాడాల ఉల్లగడ్డ తాలింపు. బాగా ఉడకబెట్టి నలిపి పెట్టుకున్న ఉల్లగడ్డ బఠానీలు. ఉల్లగడ్డ తాలింపు బ్రహ్మాండంగా రెడీ అయిపోయింది. మజ్జిగ చారు ఉల్లగడ్డ బఠానీ తాలింపు చాలా టేస్ట్గా ఉంటుంది. అంతా ఇంతగా ఉండదు టేస్ట్ అంటే. ఇంకంతే రెడీ అయిపోయింది. ఇంక దించేయాల్సిందా. మనం బాగా రెడీ చేసుకున్న వంకాయలో బాగా పెరుగుని లేసుగా మజ్జిగ చేసుకున్నాం. దాన్ని ఇప్పుడు మనం కలుపుకుందాం. వంకాయ మామిడికాయ మజ్జిగ చారు పక్కాగా రెడీ అయి వచ్చేసింది. బ్రహ్మాండంగా ఉంది టేస్ట్. చూద్దాం. అదిరిపోయేలో ఉంది. ఉప్పు వేసుకుందాం కొంచెం. వేడి వేడి అన్నం, ఉల్లగడ్డ. ఎండలు మండిపోతున్నాయి మనకు. ఈరోజు మనం మజ్జిగ చారుతో బాడీని బాగా కూల్ చేస్తాం. వంకాయ మజ్జిగ చారు బ్రహ్మాండంగా ఉంటుంది. లేసుగా నైస్గా మామిడికాయలు కట్ చేసుకుని
ఉప్పు కారం లేసుగా తగిలిచ్చున్నాం. చాలా బ్రహ్మాండంగా ఉంటుంది సైడ్ డిష్. ఆహా! వదిలిపోయింది. మన వంకాయ మజ్జిగ చారు అదిరిపోయిందంటే అంతా ఇంత కాదు. చాలా రుచికరంగా ఉంది. తింటా ఉంటే ఇంకా కొద్దిగా తినేద్దామా? ఈ మండిపోయే ఎండలో ఈ మజ్జిగ చారు పోతాంది. ఆగమంటే ఆగనంటా ఉంది. హ్మ్. మన ఉల్లగడ్డ బఠానీ సైడ్ డిష్ అదిరిపోయిందిలే. ఆహ్!